యాప్స్కు, ఇన్స్టాంట్ లోన్ యాప్స్కు, బెట్టింగ్ యాప్స్ సంబంధించి దానిపై ఎలాంటి సమాచారం ఉంది? ఈ కేసును ఏమైనా సిఐడికి కానీ లేదా స్పెషల్ టీంకి ఏమైనా బదిలీ చేసే అవకాశం ఉందా? మనము ఈ లోన్ యాప్స్ చూసినట్లయితే తెలంగాణ పోలీస్ వ్యవస్థ రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది మీకు తెలుసుంటుంది. మనం ఏదైనా ఒక సమస్య ప్రజలకు వచ్చినప్పుడు మనం పోలీస్ వ్యవస్థ ఎలా రెస్పాండ్ అవుతుందనేది ఈ యాప్స్ విషయంలో ది వే ది తెలంగాణ పోలీస్ హ్యావ్ రెస్పాండెడ్, ఇట్ హెస్ బీన్ ఎ రోల్ మోడల్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. Definitely we take very strong action against all those who are indulging in illegal activities through this means. ఇప్పటి వరకు దాదాపుగా 50 కేసులు కట్టడం జరిగింది, 27 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే as far as the linkages with China and other countries, this is under investigation. At this stage right now I won't be able to connect it unless we have the full evidence, but I can say that some of the Chinese also have been arrested. The Chinese citizens, those who are staying here, those who are connected with these cases, we have taken them into custody, we have arrested them. But as far as the linkages are concerned, we will have to go by the evidence only. Sir, this side, sir. Recently, sir, we are witnessing a lot of political allegation on police. Particularly few political parties in opposition, they are targeting that Telangana police is working under political influence. And my second question related to this allegation, sir, before the Bath election, in fact, your office received complaint that one particular party is trying to disrupt peace and harmony in Hyderabad. Whether you found any evidence, you have initiated any action on that? In every case, we take action as per law, and we go as per the evidence and as per law. So sometimes, if any of the people are making any allegations from any quarter, we leave it to their judgment. As a police department, as a professional police department, we expect that we discharge our duties according to the law, as per the due process of the law, and then we go forward. Sir, year-endలో అనుమతి లేదని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు 3 కమిషనరేట్లో. కానీ బుక్ మై షో లాంటి కొన్ని దాంట్లో ఈవెంట్స్కి టికెట్లు అమ్ముతున్నట్టు మా దృష్టికి వచ్చింది సార్. మీ దృష్టికి వచ్చింది అట్లాంటిది? అట్లాంటిది రాలేదండి, బట్ డెఫినెట్గా ఎక్కడ ఉంటే యాక్షన్ తీసుకుంటాము. నార్మల్ కోర్స్లో గవర్నమెంట్ ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ అబౌట్ 17%, ఇవి మేజర్గా రిడక్షన్ జరగడం జరిగింది. అట్లాగే ప్రాపర్టీ రికవరీ చూసినప్పుడు మనకి ఈ సంవత్సర కాలంలో 54% రికవరీ చేయడం జరిగింది, వెన్ కంపేర్ టు 53% లాస్ట్ ఇయర్. అట్లాగే కన్విక్షన్స్ చూస్తే మనకి ఏదైతే గోల్ ఉందో, నేరం చేసిన ప్రతి ఒక్కరు దొరకాలి, దొరికిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, దాంట్లో భాగంగా మనం ఈ కోర్టు ఫంక్షనల్ వెహికల్ని మనం స్ట్రెంథెన్ చేసి అందరు సీనియర్ సూపర్వైజరీ అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అవడం ద్వారా ఈరోజు కన్విక్షన్ రేట్స్ కూడా టైం టు టైం అవి ఇంక్రీజ్ అవుతూ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ సంవత్సర కాలంలో ట్రయల్స్ ఎక్కువగా జరగకపోయినప్పటికీ జరిగిన ట్రయల్స్లో 48.5% కన్విక్షన్స్ రావడం జరిగింది, వెన్ కంపేర్డ్ టు 29.4% లాస్ట్ ఇయర్. అట్లాగే మనకి 4 డెత్ పెనాల్టీస్ కూడా, దిస్ రికార్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ erstwhile ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్. మనకి ఒకటే సంవత్సరంలో 4 కేసులలో డెత్ పెనాల్టీస్ రావడం అనేది చాలా అరుదుగా జరిగింది. ఒకటి ఆసిఫాబాద్లో లింగాపూర్ మర్డర్ కేసులో, అట్లాగే వరంగల్ రిలేటెడ్ ఒక మర్డర్ కేసులో, అట్లాగే మనకి రాచకొండ కమిషనరేట్లో 2 కేసులలో డెత్ పెనాల్టీ రావడం జరిగింది. అయితే ఈ కన్విక్షన్ రేటు ఇంప్రూవ్ అవుతుంది అంటే దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషను, అట్లాగే విట్నెస్ ప్రొటెక్షన్ సిస్టము, ఆ తర్వాత కోర్టులలో టైమ్లీ ట్రయల్స్ జరిపించి వాళ్ళు విట్నెస్లు అందరు కూడా అటెండ్ అయ్యేటట్టుగా చూసి వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం ఇవ్వడం ద్వారా ఈ ఎన్హాన్స్మెంట్ ఇన్ కన్విక్షన్స్ మనం పొందగలిగాం. అట్లాగే ఈ ఒక రిలయబుల్ కన్సిస్టెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ మనం చూసినట్లయితే మనం స్టేట్ వైడ్ డయల్ 100, డయల్ 112 సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఈరోజు ఈ స్టేట్ వైడ్ డయల్ 100 సిస్టమ్ అనేది కొద్ది రాష్ట్రాల్లో మాత్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎంటైర్ స్టేట్
మనం ఈ వ్యవస్థ కలిగి ఉండడం, అట్లాగే ఈ గ్రౌండ్ లెవెల్లో కాల్ రిసీవింగ్ తో పాటుగా వచ్చిన ప్రతి కాల్ కూడా రెస్పాండ్ అవ్వాలి అంటే గ్రౌండ్ లెవెల్లో మనకి వెహికల్స్, ట్రాన్స్పోర్ట్, అట్లాగే మ్యాన్ పవర్ ఉండాలి. కాబట్టి దానికి 859 పెట్రోల్ కార్స్, అట్లాగే 1525 బ్లూ కోల్ట్స్, మోటార్ సైకిల్ బాన్ బ్లూ కోల్ట్స్ అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్ లో ఇంక్లూడింగ్ రూరల్ పోలీస్ స్టేషన్స్ లో మనం ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థని తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దీన్ని చేయడం జరిగింది. అలాంటి అచీవ్మెంట్ లేదా? ఎందుకంటే దీన్ని చూస్తే ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సిఐడిలో ఈ సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే ఎంసెట్ ఇన్వెస్టిగేషన్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ కేసు. దాంట్లో ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి నేరస్తులందరినీ కూడా ఆల్ ఓవర్ ద కంట్రీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చట్టం ముందు ప్రవేశపెట్టి ఛార్జ్ షీట్ ఫైనలైజ్ చేయడం జరిగింది. అట్లాగే మిగతా ఎన్నో కేసులు ఫైనలైజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈరోజు ఈ బుక్లెట్ లో దాన్ని ఇవ్వలేదు. బట్ డెఫినెట్ గా మేము యూనిట్ వైజ్ అట్లా ప్రతి యూనిట్ వైజ్ దీంట్లో మెన్షన్ చేయడం జరగలేదు. కాబట్టి మనము ఈ కేసెస్ డిస్పోజల్ కూడా చూస్తే మనం పెండెన్సీ ఆఫ్ ది కేసెస్ గత 4 నెలల్లో అన్ని జిల్లా పోలీస్ వ్యవస్థలు, సిఐడి అందరూ కలుపుకొని 33,000 అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ని మనము ఛార్జ్ షీట్ చేసి కోర్టులలో మనం వాటిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ స్టాటిస్టిక్స్ మనం యూనిట్ వైజ్ చేయలేదు కాబట్టి అవి ఇక్కడ రికార్డ్ మీదకి రాలేదు. సార్ ఇంకోటి సిఐడిలో ప్రధానమైన ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక పెద్ద ప్రాసెస్ జరిగింది, వ్యవస్థ జరిగింది. చాలా కూడా కొంతమంది టీమ్స్ కూడా పెట్టారు. కానీ దానికి సంబంధించి డెవలప్మెంట్ లేదు ఇప్పటివరకు. అసలు ఆ కేసు పురోగతిలో ఉందా లేదా, ఏం జరుగుతుంది? ఈ హౌసింగ్ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని ఎంక్వైరీ టేకప్ చేయడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ కూడా మనం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తద్వారా తదితర ఇన్స్ట్రక్షన్స్ ను బట్టి మళ్ళీ సబ్సిక్వెంట్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ ఈ ఏడాది మావోయిస్ట్ రిక్రూట్మెంట్ జరిగిందా? 135 మంది అరెస్ట్ అయ్యారు కదా, అందులో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి రిక్రూట్మెంట్, మనం మావోయిస్ట్ రిక్రూట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి తెలంగాణ ఏరియాలో రిక్రూట్మెంట్ లేకపోయినప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి బార్డర్ ఏరియాస్ లో మనకి చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి బార్డర్ ఏరియాస్ లో ఎవరైతే సెటిల్ అవుతున్నారో అక్కడి నుంచి దాదాపుగా ఒక 23 మంది వాళ్ళు ఛత్తీస్గఢ్ వాస్తవ్యులు అయినప్పటికీ కూడా మన దగ్గర ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి అండర్ గ్రౌండ్ అయ్యారు. కాబట్టి వాళ్ళు మన సంఖ్యలోనే తీసుకుంటూ వాళ్ళల్లో కూడా కొంతమంది దీంట్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. సార్ దీంట్లో అర్బన్ మావోయిస్టులు ఉన్నారు సార్, ఎందుకంటే చాలా మంది మీరు అరెస్ట్ చేశారు, కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన డాటా వస్తుందా? అసలు ఎంతమంది అర్బన్ మావోయిస్టులను మీరు ఐడెంటిఫై చేశారు? అది ఎవిడెన్స్ ప్రకారం ఎవరైతే మన నోటీస్కి వస్తుందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇట్లా ఫలానా నంబర్ అంటూ మన దగ్గర ఏమీ లేదు. సార్ మీరు జిల్లాలో పర్యటన చేశారు, ఈ మావోయిస్టుల కదలికలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ పోస్టింగ్స్ కానీ అన్ని విషయాల్ని కూడా ఆటోమేట్ చేయడానికి మనం మొట్టమొదటిసారిగా ఏ గవర్నమెంట్ వ్యవస్థలో లేని మనం హెచ్ఆర్ఎంఎస్ పోలీస్ వ్యవస్థని ఈ రోజు తెలంగాణ పోలీస్ వ్యవస్థలో మనం ఇంప్లిమెంట్ చేసాం. హెచ్ఆర్ఎంఎస్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది కంప్లీట్ గా ఎంటైర్ మ్యాన్ పవర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని మనం ఆటోమేట్ చేయడం ద్వారా ఒక వ్యక్తి ఒక దగ్గర ఉండి కొన్ని కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తే మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు గతంలో చేసిన కేసులు ఏంటి, ఏమి ఇన్వెస్టిగేట్ చేశాడు, ఎన్ని కేసుల్లో కన్విక్షన్ వచ్చింది, ఎన్ని కేసుల్లో ఎక్విటల్ వచ్చింది అనేది కూడా తన ఎంటైర్ డేటా వన్ ప్లేస్ టు ది అదర్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఈరోజు హెచ్ఆర్ఎంఎస్ ప్రాజెక్టు, టిఎస్ కాపు, సిసిటిఎన్ఎస్ వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి అన్ని సర్వీసెస్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ వచ్చే విధంగా చేయడానికి దానికి ముందుకు వెళ్ళడం జరిగింది. ఇదే చూస్తే మనం ఇంకా మిగతా ఇనిషియేటివ్స్ లో స్టేట్ వైడ్ ఈ చలాన్ సిస్టమ్, ఇది కూడా మొట్టమొదటిసారిగా మనం హైదరాబాద్ రాచకొండలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకొని గత సంవత్సర కాలంలో అన్ని జిల్లాల్లో, అన్ని కమిషనరేట్ ఏరియాస్ లో ఇది నాన్ కాంటాక్ట్ ఎవిడెన్స్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా ప్రజలలో మరింత నమ్మకాన్ని తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం దొరికింది అన్నట్టు. అట్లాగే
నేరాలు చిన్న నేరాలు చేసినప్పుడే మనం నేరస్తులను ఐడెంటిఫై చేసి తగిన విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా లేదా పెట్టి కేసెస్ బుక్ చేసి రికార్డ్ మీదకి తీసుకురావడం ద్వారా వాడి మీద సర్వేలెన్స్ పెంచడం ద్వారా పెద్ద నేరాల్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే నానుడిందో అదే ఈ బ్రోకెన్ విండోస్ థియరీ. దానిలో భాగంగా ఈరోజు ఈ పెట్టి కేస్ సిస్టమ్ కూడా మొదట్లో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని కంప్లీట్ గా రాష్ట్రం అంతా కూడా అన్ని యూనిట్స్ లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తద్వారా ఈ మైనర్ అఫెన్సెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం సిస్టమిక్ ఫ్రేమ్వర్క్ లో తీసుకొచ్చి వాళ్ళకి పేరెంట్స్ ద్వారా, రిలేషన్స్ ద్వారా, కమ్యూనిటీస్ ద్వారా, అట్లాగే కోర్టు ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని చిన్న నేరాలు చేసినప్పుడే మనం కంట్రోల్ చేయడం ద్వారా పెద్ద నేరాలు చేయకుండా వాటిని ఆపడానికి ఒక మంచి అవకాశం లభించింది. అట్లాగే టీఎస్ కాప్ యాప్ అనేది కూడా మనకి మొత్తం భారతదేశంలోనే ఒక విశిష్టమైనటువంటి ఒక టెక్నాలజీ మనకి ఈరోజు ఉంది. దాంట్లో మనం చూసినట్లయితే డెస్క్టాప్ బేస్డ్ టెక్నాలజీస్ నుంచి మన పోలీస్ వ్యవస్థలోనే వాళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఉంటారు. ఎప్పుడు కూడా ఫీల్డ్ లో